నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. జగదీప్ ధన్కర్ ఈయన మాజీ ఉపరాష్ట్రపతి. ఈయన ఎప్పుడైతే రాజీనామా చేశాడో దేశ రాజకీయాల్లో ఒక విస్తృత చర్చ జరిగింది. అంటే ఈయన రాజీనామా చుట్టూతో రాజకీయం తిరిగింది. మరోవైపు ఆల్ ఆఫ్ సడన్ ఎవరు ఊహించినటువంటి విధంగా రాజీనామా చేయటం, మరోవైపు ఆయన కనీసం సెండ్ ఆఫ్ కూడా ఇవ్వకుండా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్ని సాగనంపటం, ఇట్లా అనేక విమర్శలు ఆ ఎపిసోడ్ చుట్టూ జరిగింది. మరోవైపు అతి పెద్ద చర్చ జరిగింది. అంటే వాంటెడ్లీగానే జగదీప్ ధన్కర్ని పక్కన పెట్టి అవమానించి బీజేపీ ఎన్డీఏ కొంత ఆయన్ని సాగనంపింది, కావాలనే ఇంకా సమయం 2 ఏళ్ల పాటు ఆయన పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా ఆయన్ని రాజీనామా చేయించింది అనే అపవాదు బీజేపీకి వచ్చేసింది. చాలా వరకు ప్రజలు ఎవరు అవునన్నా కాదన్నా చాలామంది జగదీప్ ధన్కర్ విషయంలో అంటే ఆయన ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి మాట్లాడితే, మరోవైపు కొంత అనేక ఈక్వేషన్స్ నేపథ్యంలో కొంత రాజ్యసభను కూడా కొంత రాజకీయంగా బీజేపీ వాడుకుంటుంది కాబట్టి కొంత ఈయన స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా రాజకీయాలకు అతీతంగా రాజ్యసభను నడుపుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ దిశగా ఆపరేషన్ సింధూర్ గురించి కొంత ఒక రకమైనటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఈయనని పక్కన పెట్టినట్టుగా వార్తలు వచ్చినాయి. ఆ దిశగా ప్రచారం జరిగింది, ప్రజలు కూడా బలంగా నమ్మారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు జగదీప్ ధన్కర్ మీద అనేక అనుమానాలు తెర మీదకి తీసుకొస్తున్నాయి. మరోవైపు ఎవరైతే జాతీయ రాజకీయాల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తుందో, ఎవరైతే సంజయ్ రౌత్ ఉన్నారో ఆయన చేసినటువంటి ట్వీటు, ఆయన అమిత్ షాకి రాసినటువంటి లేఖ ఇప్పుడు అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఏంటి ఆయన ఏమంటారు, హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షాజీ జై హింద్ అని చెప్పి ఈయన దీనికి సంబంధించి ఎవరైతే జగదీప్ ధన్కర్కి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అనుమానాలే ఎందుకు, ఏంటి, ఎలా, ఏం జరిగింది, నిజంగానే ఇప్పుడు జగదీప్ ధన్కర్ ప్రమాదంలో ఉన్నారా, లేదంటే ఆయన క్షేమంగా ఉన్నారా, అసలు ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు, ఆయన ఎందుకు బయటికి రావట్లేదు, ఎవరిని కలవట్లేదు, ఇట్లా రకరకాల అనుమానాలు బయలుదేరుతూ ఉన్నాయి. సో వాస్తవానికి జగదీప్ ధన్కర్ గత నెల 21వ తారీఖున అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అయితే అనారోగ్య కారణాలు నుంచి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయనే ప్రకటించారు. అంటే అనారోగ్య కారణాలు ఆయన బయటికి చెప్పే కారణాలు. అప్పటి నుంచి మళ్ళీ ఎక్కడ ఆయన ప్రత్యక్షం కానటువంటి పరిస్థితి. అయితే ఆయన్ను కలిసేందుకు ఇప్పుడు విపక్ష పార్టీ నేతలు ప్రయత్నించిన ప్రయోజనం ఎక్కడా కూడా కనిపించట్లేదు. అంటే దీంతో ఇప్పుడు శివసేన పార్టీ యూపీటీకి చెందినటువంటి ఎంపీగా ఉన్న సంజయ్ రౌత్ కొంత ఈయన క్షేమం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ ఆచూకీ తెలపాలి, కొంత ట్రేస్ చేయండి అని కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాకు సంజయ్ రౌత్ లేఖ రాశారు. అది ఇప్పుడు కలకలం రేపుతోంది. అంటే ఆయన నిజంగానే క్షేమంగా ఉన్నారా, లేకుంటే ఆయన కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారు అందరినీ? మరి ఎందుకు కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ఎక్కడున్నారో కూడా తెలియకుండా, కనీసం ఆచూకీ కూడా తెలియకుండా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆచూకీ తెలపాలని లేఖలో కోరారు. మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు, దానిపై ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు ప్రస్తుతం ఆయన లొకేషన్ ఏంటి, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఇటువంటి అనేక ప్రశ్నలపైన స్పష్టత కావాలనేది లేఖలో ఉన్నటువంటి సారాంశం. మరి జగదీప్ ధన్కర్తో మాట్లాడేందుకు చాలామంది రాజ్యసభ సభ్యులు కొలీగ్స్ అందరూ కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనే కాదు, ఆయన చుట్టూతా ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది కూడా ఎవరు ఇప్పటి వరకు స్పందించకపోవటం, మరోవైపు ఆయన కలిసే ప్రయత్నాలు చేసినా ఎక్కడ రెస్పాన్స్ లేకపోవటంతో కొంత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఇట్లా అసలు జగదీప్ ధన్కర్కి ఏం జరిగింది, ఆయన ఏమైపోయారు, క్షేమంగానే ఉన్నారా, లేదా ఏమైనా జరిగిందా అనేవి అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు ఇప్పుడు దేశ ప్రజల ముందు వస్తున్నటువంటి పరిస్థితి. అది ఖచ్చితంగా ఇప్పుడు సమాధానం కావాలి అని సంజయ్ రౌత్ లేఖలో ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అమిత్ షాకు లేఖను తాజాగా ఆయన ఆదివారం పంపించారు. సోమవారం ఎక్స్ ఖాతాలో ఆయనే స్వయంగా రౌత్ పోస్ట్ చేశారు. మరి ఇప్పుడు బీజేపీ చుట్టూతో రాజకీయం కొంత ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో జగదీప్ ధన్కర్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు సుప్రీంకోర్టులో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ను కూడా వేయబోతున్నట్లుగా ఎంపీ సంజయ్ రౌత్ చెప్తూ ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు వెళ్లే ముందైనా కనీసం కేంద్రం నుంచి సమాచారం కోరటం మంచిదని భావించారో ఏమో సంజయ్ రౌత్. అందుకనే అమిత్ షాకు, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాకు లేఖ రాశారు. సో ఇప్పుడు తమ ఆందోళన అర్థం చేసుకోవాలని జగదీప్ ధన్కర్ ఆచూకీ చెప్తారని విశ్వసించినట్లుగానే లేఖలో చెప్తూ ఉన్నారు. చాలా వరకు గత వారం నుంచి కూడా చాలామంది విపక్ష నాయకులందరూ కూడా జగదీప్ ధన్కర్ సమాచారం కోసం కొంత ప్రయత్నాలు అన్నీ చేశారు. కానీ ఎక్కడ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వలేదు. మరోవైపు కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు, అయినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి కూడా రాజీనామా చేశాక జగదీప్ ధన్కర్ను కలిసేందుకు మల్లికార్జున ఖర్గే కానీ, శరద్ పవార్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ప్రయత్నాలు చేసినా ఎక్కడ అంటే ఆ దిశగా ఎక్కడ కలిసే ప్రయత్నం జరగలేదు. మరోవైపు రాజీనామా చేసిన వెంటనే జగదీప్ ధన్కర్ అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడున్నారో, ఏ నివాసంలో ఉంటున్నారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు ఆయన ఆచూకీ ఎక్కడ లభించలేదు. అంటే ఆయన కావాలని ఆ విధంగా అబ్స్కాండ్ అయిపోయారా, లేకుంటే ఆయన కొంత అవాయిడ్ చేస్తున్నారా, మరి నిజంగా క్షేమంగా ఉన్నారా లేరా,
మరి ఢిల్లీలో ఇప్పుడు విపరీతమైనటువంటి పుకార్లు నడుస్తున్నాయి క్షేమంగా లేరు అని. మరి సురక్షితంగా లేడు అంటే ఏమైనా జరిగిందా అన్నది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. మరి తాజాగా సంజయ్ రౌత్ రాసినటువంటి లేఖ అయితే మాత్రం కలకలం రేపుతోంది, మరింత ఆందోళన పెంచుతోంది. సో దీంతో ఇప్పుడు కేంద్రం ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఎందుకంటే జగదీప్ ధన్కర్ని ఆయన పంపించిన తర్వాత, ఆయన రాజీనామా చేసిన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారినాయి. ఆయన రాజీనామా చేసిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలపడం మొత్తం చకచక జరిగిపోయింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరగటం, ఇదంతా కూడా సీక్వెన్స్ ఆఫ్ స్టోరీస్ లాగా వరుసగా ఇట్లా డాట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే జగదీప్ ధన్కర్కి ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన చాలా వరకు ఆయనకున్నటువంటి ఫ్రేమ్ వర్క్లో చాలా వరకు అనేక సందర్భాల్లో క్వశ్చన్ చేశారు. మరీ ముఖ్యంగా అంటే ఆయన వ్యవస్థలను నీరుగార్చకుండా వ్యవస్థల్ని వ్యవస్థీకృతంగా ముందుకెళ్లేందుకు చాలా వరకు ఆయన కృషి కనిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన సంజయ్ రౌత్ రాసినటువంటి లేఖ ద్వారా నిజంగానే ఇప్పుడు జగదీప్ ధన్కర్ క్షేమంగా ఉన్నారా లేరా అనేది అనుమానాలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాలామంది విపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు నాయకులందరూ కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీలో కూడా అతి పెద్ద కలవరం స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు జగదీప్ ధన్కర్ని వాంటెడ్లీగానే పక్కన పెట్టి పంపించేశారు, ఆయనకు అవమానం చేసింది బీజేపీ అనే ఒక విమర్శ ఎదుర్కొంటుంది ఇప్పటికే. సో ఇటువంటి సందర్భాల్లో సంజయ్ రౌత్ రాసినటువంటి లేఖ ద్వారా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మాజీ ఉపరాష్ట్రపతి ఆల్ ఆఫ్ సడన్ ఎవరికి అందుబాటులో లేకుండా, ఎవరికి సమయం ఇవ్వకుండా, కనీసం మాట్లాడే పరిస్థితి లేకుండా, ఆయన ఎవరిని కలవకుండా ఆయనే ఒక రకంగా చెప్పాలంటే శిక్ష విధించుకున్నట్టుగా అందరినీ దూరంగా ఉండటం ఏంటి అనేది చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి. అందుకనే ఇప్పుడు సంజయ్ రౌత్ రాసినటువంటి లేఖ స్పష్టంగా అర్థమవుతుంది. అసలు లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటో ఒకసారి చదివి చూసే ప్రయత్నం చేద్దాం. లేఖలో ఏం రాశారు? శ్రీ అమిత్ షాజీ, ఆనరబుల్ హోమ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నార్త్ బ్లాక్, రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్, జై హింద్. ఐ ఆమ్ రైటింగ్ దిస్ లెటర్ ఫర్ ఎ స్పెసిఫిక్ రీజన్ కన్సర్నింగ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్. జాతీయ భద్రత అట్లాగే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి వాళ్ళ ఫ్రీడమ్ కొంత దాని రీజన్ కానీ కన్సర్న్ తోటి నేను రాస్తున్నా. On July 21, the parliament session commenced at 11 AM. Rajya Sabha chairman and vice president Sri Jagdeep Dhankar initiated the proceedings. During the session, he appeared normal and conducted the session in a usual manner. There was a verbal altercation between him and the leader of opposition Mallikarjun Kharge, after which the house proceedings were adjourned for the day. This suggests that the chairman's health was fine at that time. However, after 6 PM on the same day, it was announced that the vice president had resigned from his post, citing health reasons. This is shocking for everyone. However, it is even more shocking and disturbing in the fact that from July 21st till today, there has no more information about the whereabouts of our vice president. What is his current location? How is his health? There is no clarity on these matters. Some members of the Rajya Sabha attempted to contact him but were unsuccessful. There has no communication with him or his staff, which is a matter of grave concern. ఖచ్చితంగా 21వ తారీఖు మల్లికార్జున ఖర్గే గారికి ఆయనకి కొంత సభలో కొంత ఒక రకమైనటువంటి ఇది జరిగింది. మరి ఆ ప్రొసీడింగ్స్ తర్వాత అడ్జర్న్ అయిపోయింది, సభ కూడా వాయిదా వేశారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు అప్పటికి ఆ సందర్భంగా ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగున్నప్పటికీ ఆయన సాయంత్రం 6 తర్వాత ఆయన అప్పుడు రిజైన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. అది హెల్త్ రీజన్స్ వల్ల. మరి ఆ తర్వాత అందరికీ షాకింగ్, రాజీనామానే షాకింగ్ అనుకుంటే ఆయన ఇప్పటిదాకా అందుబాటులో లేకపోవటం, ఎక్కడున్నాడో తెలియకపోవటం, మరోవైపు ఎవరితో అందుబాటులో లేకపోవటం, ఎవరిని కలవకపోవటం, మరి హెల్త్ ఏ విధంగా ఉంది నిజంగానే ఇప్పటివరకు అంటే జూలై 21 నుంచి ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ 25 రోజులుగా వస్తుంది. ఇప్పటి వరకు టిల్ టుడే ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం లేకపోవటం, ఆయన ఎక్కడున్నారనే విషయం కూడా తెలియకపోవటం, ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదు అనేది ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్ టు అవర్ వైస్ ప్రెసిడెంట్? వేర్ ఈజ్ హీ? హౌ ఈజ్ హిస్ హెల్త్? హీ సేఫ్? ద నేషన్ డిజర్వ్స్ టు నో ద ట్రూత్ అబౌట్ దీస్ క్వశ్చన్స్. సో ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆయన హెల్త్ సేఫ్గా ఉన్నారా, అసలు ఆయనే సేఫ్గా ఉన్నారా? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇవాళ జాతి కోరుకుంటుంది. రూమర్స్ ఆర్ సర్క్యులేటింగ్ ఇన్ ఢిల్లీ దట్ శ్రీ ధన్కర్ హ్యాస్ బీన్ కన్ఫైన్డ్ టు హిస్ రెసిడెన్స్ అండ్ ఈజ్ రిపోర్టెడ్లీ నాట్ సేఫ్. అంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా జగదీప్ ధన్కర్ ఆయన ఇంట్లోనే ఉంటూ ఆయన ఆరోగ్యం బాగలేదు, సేఫ్గా లేరు అనే విషయాన్ని కొంత ప్రచారంలో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ సమ్ కొలీగ్స్ ఫ్రమ్ ద రాజ్యసభ ఆర్ ఈవెన్ complaining to file a writ petition of habeas corpus in the Supreme Court, as we are genuinely worried about the whereabouts of Sri Dhankar and whether he is safe and healthy. Before knocking on the doors of Supreme Court, I brought it to be the prudent to seek this information from you. I hope you will understand my sentiments and provide genuine information regarding Sri Dhankar's current whereabouts and his safety and health. Thanking you. యువర్ సిన్సియర్లీ సంజయ్ రౌత్. సో ఇప్పుడు సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్కి వెళ్ళే కంటే ముందు మీరు ఆయన ఎట్లా ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, మరి సెంటిమెంట్స్ని అట్లాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని భావిస్తూనే
ఆయన వేరబౌట్స్, హెల్త్ కండిషను, సేఫ్గా ఉన్నారా లేదా, ఇటువంటి అనేక అంశాలను మీరు కేంద్రం నుంచి మాకు అందిస్తారనే ఒక హోప్ తోటే మేము ఈ విధంగా లేఖ రాయాల్సి వచ్చింది అంటూ కూడా సంజయ్ రౌత్ క్లియర్గా తన లేఖలో మెన్షన్ చేస్తున్నాడు. మొత్తం మీద ఇప్పుడు జగదీప్ ధన్కర్ కొంత ఆయన అందరినీ సైడ్ చేసి, ఆయన అందరినీ ఎవరిని కలవకుండా, కనీసం కమ్యూనికేషన్ లేకుండా, సమాచారం లేకుండా ఆయనే ఇంటికే కన్ఫైన్ అయ్యి ఉన్నారు కాబట్టి మరి ఆయన నిజంగా సేఫ్గా ఉన్నారా, ఆరోగ్యరీత్యా ఉన్నా ఇబ్బందికరంగా ఉందా, ఏంటి సమస్య అనేది కూడా అర్థం కానటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. జాతికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంత ఆందోళనకరంగా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కే ముందే కొంత మీరు సమాచారం ఇవ్వండి అంటూ కోరినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మొత్తం మీద జగదీప్ ధన్కర్ కొంత నిజంగానే ఆయన ఆందోళనకరంగా ఉన్నారా, లేదు అంటే ఏమైనా ఆయన కొంత మనస్తాపంతో కనీసం ఆయన అందరికీ దూరంగా ఉండాలని కోరుకుంటున్నారా, లేకుంటే ఆయన కుటుంబ సభ్యులతోటే కొంత సైలెంట్గా ఉండిపోదలుచుకున్నారా, ఇవంతా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన బయటకు వచ్చి నోరు విప్పితే తప్పితే మనకి ఇదంతా కూడా తెలిసే అవకాశం లేదు. మొత్తం మీద ఏం జరిగిందనేది ఒక మిస్టరీ అయితే, ఆయన ఇప్పుడు అందుబాటులో లేకపోవడం కూడా మరో మిస్టరీ లాగా మారుతోంది. సో మీరు కూడా జగదీప్ ధన్కర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఆయన నిజంగానే సేఫ్గా ఉన్నారా లేదా, సంజయ్ రౌత్కి వచ్చినటువంటి అనుమానం ఖచ్చితంగా దేశ ప్రజలకు కూడా వస్తుంది. కాబట్టి మరి అనుమానాల్లో వాస్తవం ఎంత, ఎందుకు ఆయన సైలెంట్గా హైడ్ అయిపోయారు, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.